జై గురుదేవ్. ఇప్పుడు ఓంకారాన్ని మనం 3 టైమ్స్ చెప్పుకొని ఆ గురు మంత్రాన్ని చెప్పుకొని మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఓ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. जय गुरुदेव. అందరికీ శుభ అభివందనం. మనం ఈ యొక్క యోగా క్లాస్లో అటెండ్ అయినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతిరోజు రెగ్యులర్గా మీరు యోగా అనేది చేసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. నాకంటే మీకు ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. మీ ఆరోగ్యం కోసం మీరు తప్పితే ఏ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి సహాయము చేయలేరు. మీకు మీరే మీ శరీరాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతిరోజు నిత్యము ఈ యొక్క 21 డేస్ జరుగుతుంది ఈ ఫ్రీ యోగా క్లాసెస్కు అటెండ్ కాండి. మీ వంతు ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. జై గురుదేవ్. పోతే మీరు క్లాసు ఆన్ చేసినటువంటి అటెండ్ అయితేనే మీరు మెసేజ్ కింద చాట్ బాక్స్ అని ఉంటుంది, అక్కడ మీరు ప్రెస్ చేసినారంటే మెసేజ్ బాక్స్ అని వస్తుంది. అక్కడ మీరు అటెండ్ అయితేనే జై గురుదేవ్ అని పెట్టండి. మాకు మీరు అటెండ్ అయినట్లు అర్థమవుతుంది. మీ అటెండెన్స్ను కూడా మేము తీసుకుంటూ ఉంటాము. సో రెగ్యులర్గా అటెండ్ ఎంతమంది అవుతున్నారు, ఎలా అవుతున్నారు అనే విషయాలను మనం తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవచ్చు. జై గురుదేవ్. సో మీకు ఏదన్నా చెప్పాలనిపించింది, ఏదన్నా డౌట్లు వచ్చినాయి, మీరు వెంటనే ఈ యొక్క మెసేజ్ బాక్స్లో టైప్ చేస్తే మీకు అక్కడ మాకు తెలుస్తుంది. మేము దాన్ని అనుసరించి మేము దాన్ని రిప్లై అనేది ఆ యోగా రూపంలో తెలియజేస్తూ ఉంటాం. సో జై గురుదేవ్. దీన్ని మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 10 నిమిషాల పాటు లేచి నిలబడుకొని ఒక మ్యూజిక్ వస్తుంది, మ్యూజిక్తో పాటు డాన్స్ చేస్తూ యోగాసనాలను చేయడం ఎలా అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఆ మ్యూజిక్తో పాటు నేను ఎలా యాక్ట్ చేస్తూ ఉంటే మీరు కూడా ఆ విధంగా చేస్తూ యోగాసనాలను ప్రాక్టీస్ చేయాలా. అందరూ కూడా లేచి నిలబడుకోండి. So according to music, you have to move along with me. Move your hands towards the up and down and legs to the sides. Close your hands and move to the sides.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. Very good. Walk. Light jog. Walk or light jog. And towards the left and right. Move your middle body, belly towards the sides. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Fast punch towards the left and towards the right. Fast punch. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Towards the other side. Below punch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. Towards front and back. 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Jogging towards front and back. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, 10. One leg rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Another leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax. Relax. గురుదేవ్. సో ఇప్పుడు మనం కింద కూర్చొని చేసేటువంటి ఆసనాలను కొన్ని చేస్తాం. కింద కూర్చోలేనటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు, పర్వాలేదు. శ్వాసను వదిలేస్తూ ముందుకు వంగాల. శ్వాసను బ్రీత్ అవుట్ అండ్ బెండ్ డౌన్. Nine, 10, 11, 12. Very good. Relax. సో ఇప్పుడు ఇంకొక కాల్ విత్ అనదర్ లెగ్. యూ హ్యాస్ టు డూ విత్ అనదర్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. While bending down, you have to breathe out. లోపల ఉన్నటువంటి గాలిని అంతా కూడా బయటకు తోసేసి వంగాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ గుడ్. జై గురుదేవ్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఒక కాలును ఇలా పెట్టుకొని దగ్గరకు తెచ్చుకుంటూ తలను నెమ్మదిగా వచ్చుతూ గెడ్డాన్ని ఛాతీకి, గెడ్డాన్ని మోకాలుకు ఆనించాలి. శ్వాసను వదిలేస్తా చేయాలి. లోపల ఎటువంటి శ్వాస లేకుండా పూర్తిగా వదిలేస్తూ చేయాలి. Completely breathe out. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. పూర్తిగా బ్రీత్ తీసుకున్న తర్వాత పూర్తిగా శ్వాసను వదిలేస్తూ కాళ్ళను, మోకాళ్ళను పైకెత్తి మోకాళ్ళను దగ్గరకు తెచ్చుకొని ఈ కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోండి. ఈ కాళ్ళను దగ్గరికి తెచ్చుకోండి. బాగా కీప్ లైక్ దిస్. యూ కెన్ కీప్ లైక్ దిస్. బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. దీన్ని పశ్చిమోత్తాసనం అని అంటాం. పశ్చిమోత్తాసనం. ఇప్పుడు రెండు కాళ్ళను అదే మాదిరి రెండు కాళ్ళను ఇలా తెచ్చుకుంటూ పూర్తిగా శ్వాసను వదిలేస్తూ వంగాలి. వీలైనంతగా వంగండి. బట్ బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్, బ్యాండ్. బ్రీత్ అవుట్, బ్యాండ్. బ్రీత్ అవుట్, bend. Breathe out, bend. Breathe out, bend. Very good. Relax, relax, relax.
రెండు చేతులు ఇట్లా వెనక్కు పెట్టుకొని రెండు కాళ్ళను ఈ విధంగా బటర్ఫ్లై 1 2 3 4 బటర్ఫ్లై 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు ఇలా కొంచెం ప్రెషర్గా 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. బటర్ఫ్లై. నెక్స్ట్ చక్కీ చలాసనం అంటే పూర్వకాలంలో మనకు విసుర్రాయి అని ఉండేది. ఆ విసుర్రాయితో మనం పిండి చేసుకునేవాళ్ళు అనమాట. అంటే బియ్యపు పిండిని తయారు చేసేందుకు వాడుకునేవాళ్ళు. రెండు చేతులు ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలా, ముందుకు బాగా స్ట్రైట్గా చాచాలా, నెమ్మదిగా ముందుకు వెనక్కు రౌండ్గా తిప్పాలి. 1 చేతులు బెండ్ కావద్దు, వెనకాల వీపు వెనక్కు పోవాలి. 2 3 4 5. రివర్స్ కూడా అదే మాదిరి రివర్స్ 1 2 3 4 5. While bending down, you have to breathe out and complete the air within your stomach. मतलब sorry, breathe out. వెరీ గుడ్. ఇది పూర్వకాలంలో మన ఇళ్లలో తిరిగిరి అని కూడా అనేవాళ్ళు. విసుర్రాయి రౌండ్గా ఉంటుంది. సో దానికి ఒక కర్రలాగా ఉంటుంది. ఆ కర్రను పట్టుకొని కింద ఇంకొక రాయి ఉంటుంది. ఈ రెంటి మధ్యలో ఫుడ్ గ్రైన్స్ని వేసి గ్రైండ్ చేసి దాన్ని పిండిగా తయారు చేసుకునేవాళ్ళు. ఎంతమంది చూసినారో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఇలాంటి ఇసుర్రాయి, తిరగరి, చక్కీ చలాసన్ ఇలాంటిది మీరు ఎంతమంది చూశారో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాదాపు 75% దీన్ని చూశారనమాట. వెరీ గుడ్. సో అలాగే రివర్స్ కూడా 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. మనం ఒక పడవలో కూర్చొని బోటింగ్ ఎలా చేస్తామో అలా బోటింగ్ చేయటం అన్నమాట. ఈ రెండు చేతులను ఇలా పెట్టుకొని హైలెస్స హైలో హైలెస్స హైలెస్స. అలాగే రివర్స్ హైలెస్స హైలో హైలెస్స హైలెస్స హైలో హైలెస్స. పడవను ముందుకు పోనిచ్చినటువంటిది ఇది. వెరీ గుడ్. పడవను వెనక్కు తీసుకుపోయేది. వెరీ గుడ్, వెరీ గుడ్. రిలాక్స్, రిలాక్స్. టేక్ డీప్ బ్రీత్. డీప్ బ్రీత్ తీసుకొని వదలండి. వెరీ గుడ్. పాదాలను ఇలా రౌండ్గా 1 2 3 4 5 1 2 3 4 5. రెండు కాళ్ళను ఇలా మోకాళ్ళను దగ్గరికి తెచ్చుకుంటూ మోకాళ్ళు 1 2 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. దీన్ని మీరు ఇలాగే పడుకొని కూడా చేసుకోవచ్చు. పూర్తిగా ఇలా నేల మీద పడుకొని
పూర్తిగా నేల మీద పడుకొని రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకొని ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. ఒక కాలును ఇలా పెట్టుకొని స్ట్రైట్గా, ఇంకొక కాలును మడుచుకొని మనం దగ్గరికి తెచ్చుకొని ఇలా పూర్తిగా మోకాలను సైడ్కి తిప్పాలి. కింద నేల తగిలేటట్లుగా సైడ్కి తిప్పాల. తల ఆపోజిట్కు పోవాలి. అది 1. మళ్ళా వెనక్కు పోయినప్పుడు కాలు పూర్తిగా ఇలా నటరాజాసనం ఎలాగ వేసుకుంటామో నిలబడుకొని, అదే మాదిరి పడుకొని నటరాజాసనం బాగా పూర్తిగా మర్చేసాను. మళ్ళా ఒకసారి టర్న్ టు ది రైట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. తలను ఆపోజిట్ తిప్పాలి. మోకాలు ఇటు సైడ్కి పోతే తల ఇటు సైడ్కి రావాలా, తల ఇటు సైడ్కి పోతే మోకాలు ఇట్లా ఉండాలి. సో దిస్ టూ ఆర్ ద డిఫరెంట్ డైరెక్షన్స్ దట్ వీ హ్యాస్ టు మూవ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు ఈ యొక్క మోకాలను ఇలా పెట్టుకొని మోకాలు ఇలా కింద పాదాన్ని ఆడించాలా, వెనక్కి వచ్చినప్పుడు మోకాలు ఆడి. 1. అదే మాదిరి తలను ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10. బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క కాలును ఇలా పైకి వేసేసుకోవాలా, కిందికి వంగినప్పుడు పాదం టచ్ కావాలి. ఇప్పుడు అదే మాదిరి ఇంకొక కాలుతో ఇలా 1 ఆపోజిట్ హెడ్, 2 ఆపోజిట్ హెడ్, 3 4 5 6 7 8 9 10. Very good. Relax. Take deep breath. Very good. సో ఇప్పుడు ఇంకొకటి, ఈ యొక్క రెండు మోకాళ్ళను ఇలా దూరంగా కొంచెం ఒకదానికొకటి దూరంగా ఉండాలి. ఒకదానికొకటి ఇట్లా దూరంగా ఉండాలి. నెమ్మదిగా కాళ్ళను వంచాలి. అంటే మోకాలు ఇంకొక కాలి పాదాన్ని టచ్ చేయాలా. మోకాలు వంచిన సైడ్కు ఆపోజిట్లో తలను తిప్పాలా. You have to bend your knees towards one side and the head should move to the opposite side. These two are the different sides. We have to move the head and the knees, and the knees should touch the another feet bottom. The knees should touch another feet bottom. 1 2. You have to do as much as possible bending. 3 4 5 6 7 8 9 10. Very good. So you observe here, has to touch this foot to this spot and head to the opposite direction.
Those are the things. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Very good. Relax. Relax. Take the two legs straight and take relax. పూర్తిగా శ్వాస తీసుకోండి, వదలండి. శవాసన్. కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని హాయిగా ప్రశాంతంగా పడుకోండి. ఈ యొక్క విశ్వంలోని శక్తిని మీ యొక్క శరీరంలోనికి ఆహ్వానించండి. విశ్వశక్తి ఉధృతంగా మీ యొక్క శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంది. హాయిగా విశ్వంలోని శక్తి అంతా కూడా మీ యొక్క శరీరంలోనికి మీ స్థలలోని సహస్రాధార చక్రం ద్వారా ఉధృతంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంది. మీ శరీరంలోని అన్ని అవయవాలకు ఆ శక్తి చేరుతూ ఉంది. ఒక్కొక్క అవయవము శక్తిని తీసుకుని గట్టిపడుతూ ఉంది. ముఖమంతా మీ యొక్క శక్తిని కేంద్రీకరించండి. హాయిగా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, గడ్డము అంతా కూడా శక్తి నింపబడతా ఉంది. అందుకే రిలాక్స్డ్గా మీ ముఖం అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. ముఖాన్ని ఒకసారి ముడుచుకొని వదలండి. ముఖమంతా ముడుచుకొని రిలాక్స్, ముడుచుకుంటూ వదులుతూ, ముడుచుకుంటూ వదులుతూ, ముడుచుకుంటూ వదులుతూ, ముడుచుకుంటూ వదులుతూ. శక్తి మీ యొక్క చేతుల్లోనికి ప్రవేశిస్తూ ఉంది. చేతులంతా కూడా చైతన్యవంతం అవుతున్నాయి. మీ యొక్క హృదయంలోనికి శక్తి ప్రవేశిస్తూ ఉంది. హృదయం అంతా చైతన్యవంతమై చక్కగా పనిచేస్తూ ఉంది. హాయిగా ప్రశాంతంగా శరీరం అంతా కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంది. హాయిగా హృదయానికి కావాల్సినటువంటి శక్తిని విశ్వం నుంచి మీకు అందిస్తూ ఉంది. అందుకే హాయిగా మీ యొక్క గుండె ప్రశాంతంగా కొట్టుకుంటూ ఉంది.
ఈ యొక్క ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి. శక్తిని బాగా లోపలికి తీసుకుంటా ఉంది. అలాగే లోపల తయారైనటువంటి మలినాలను అన్నిటినీ కూడా మీ ఊపిరితిత్తులు బయటకు ముక్కు ద్వారా వదిలేస్తున్నాయి. మీ యొక్క జీర్ణనాళాలన్నిటికీ కూడా కావలసినటువంటి శక్తిని విశ్వంలో నుంచి ప్రసాదిస్తూ ఉంది. మీ యొక్క కాలేయము, లివర్, ప్యాన్క్రియాస్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతున్నాయి. వాటికి కావలసినటువంటి శక్తిని కూడా అందిస్తూ ఉంది. ఈ యొక్క నాభి భాగం, బొడ్డు భాగం, శక్తివంతంగా మారుతూ ఉంది. అలాగే ఈ యొక్క నడుము భాగం అంతా కూడా శక్తి పూర్తిగా నింపబడుతూ ఉంది. మీ వీపు భాగం అంతా శక్తివంతమైంది. ఎలాంటి నొప్పులున్నా మాయమైపోతున్నాయి. ఈ తొడల భాగం, ఈ జననేంద్రియాలకు శక్తి సరఫరా చేయబడుతోంది. అన్నీ హాయిగా గట్టిగా తయారవుతున్నాయి. ఈ యొక్క అప్పర్ లెగ్, తొడలన్నీ కూడా గట్టిగా తయారవుతున్నాయి. శక్తి పూర్తిగా ప్రవేశిస్తూ ఉంది. మోకాళ్ళన్నీ శక్తివంతంగా తయారవుతున్నాయి. మోకాళ్ళ నుంచి కింది పాదాల వరకు శక్తి నింపబడతా ఉంది. పాదాలన్నీ కూడా శక్తివంతంగా తయారైనాయి. మీ పాదాల వేళ్ళు ముందుకు వెతుక్కు కదులుతూ శక్తిని గ్రహిస్తున్నాయి. పూర్తి శరీరాన్ని బిగబెట్టి వదులుతూ 1 2 3 4 5 శరీరాన్ని
బిగపెడుతూ వదులుతూ అన్ని కండరాలను గట్టిగా ముడుచుకుంటూ రిలాక్స్ చేస్తూ మీ యొక్క శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తున్నారు. ఆల్ ది రిలాక్స్. నెమ్మదిగా ఎడం వైపునకు తిరుక్కోండి. ఒక చేతిని మడిచి తల కింద దిండులాగా పెట్టుకోండి. సైడ్కు పడుకోండి. పైన ఉన్నటువంటి మోకాలను మడవండి. కింద ఉన్నటువంటి కాలును స్ట్రైట్గా ఉంచుకోండి. హాయిగా ప్రశాంతంగా చిన్నపిల్లల్లాగా మకరాసనం. నెమ్మదిగా ఒక చేతిని నేల మీద ఉంచి రెండవ చేతిని కూడా నేల మీద ఉంచి నెమ్మదిగా లేచి కూర్చోండి. అట్లే రెండు చేతులు బాగా విదిలించండి. ముఖమంతా తలంతా కూడా ఒకసారి ప్రేమగా నిమరండి. You gently touch the head and the face. You please gently touch. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Relax. సో ఇప్పుడు మార్జాలాసనం అంటే పిల్లి. ద క్యాట్. హౌ ద క్యాట్ విల్ డూ. ఇలా రెండు చేతులు కింద ఆనించండి. రెండు మోకాళ్ళ మీద కూర్చోండి. రెండు చేతులు రెండు మోకాళ్ళు. ద 2 hands and the 2 knees are on the floor. And take the breathe out by moving the back side. Breathe out completely. While breathing out, your stomach will go up and the back side as your వీపు భాగం పైకి పోతుంది, పొట్ట భాగం లోపలికి పోతుంది, తల లోపలికి వస్తుంది. నెమ్మదిగా వదులుతూ మళ్ళా తలను వెనక్కు. 1, 2, breathe out. 3, 4, 5, 6, 7, 8, 9, 10.
సో ఇప్పుడు అలాగే సింహనాదం, నాలుకను బయటకు పెట్టి గట్టిగా అరుస్తూ సింహనాదం చేయాలి. హే 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 హే. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ ఒక చేతిని ఎత్తుతూ, ఒక చేతి మీదనే రెండు మోకాళ్ళు కిందనే ఉంటాయి, ఒక చేతి మీద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అట్లాగే ఈ రెండు కాళ్ళని ఇలా పెట్టి వెనక్కు తీసుకుంటూ నమస్కారం, తలను నేలకు ఆనించాలి. ముందు పొంగుతూ ఫోర్ హెడ్ టచ్ ది హ్యాండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ రిలాక్స్. నెమ్మదిగా లేచి కూర్చోండి. ఈ పద్మాసనం మీరు ఇది అర్ధ పద్మాసనం అని అంటాం. ఇట్లా ఒక కాలును మాత్రం పైకెత్తి ఇంకొక కాలు కింద ఉంటుంది, ఇది అర్ధ పద్మాసనం. ఇంకొకటి మనం ఈ రెండు కాళ్ళను ఇలా పైకి వేసుకుంటాం, అంటే ఒక కాలు మీద ఒకటి పూర్తిగా వేసుకుంటాం, దీన్ని పద్మాసనం అని అంటాం. ఈజ్ అ వెరీ గుడ్ పోస్చర్. యువర్ వెర్టిబ్రల్ కాలం వెనకాల వెన్నముక్క స్ట్రైట్గా ఉంటుంది. సో మన చక్రాస్ అన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి, ప్రాణశక్తి చక్కగా లోపలికి వెళ్తుంది అన్ని భాగాలకు. దిస్ ఇస్ ద వెరీ గుడ్ సిస్టమ్. దీన్ని అప్పుడప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా ఇలానే కూర్చునేటువంటి అలవాటు కావాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ కాల్డ్ ద పద్మాసనం, దిస్ ఈజ్ కాల్డ్ ద అర్ధ పద్మాసనం, దిస్ ఈజ్ కాల్డ్ ద సుఖాసనం. సో ఇది సుఖాసనం. ఎక్కువ మంది మనం దీనికే అలవాటు పడిపోయినాం, ఎందుకంటే పేరులోనే ఉంది సుఖము. సో we all are accustomed to this type of posture of sitting. Even some people are not able to sit on the floor itself, but they has to try for sitting on the floor. డీప్ బ్రీత్ తీసుకొని బయటకు వదలండి. పైకి రెండు చేతులు తీసుకుపోతూ రెండు చేతులు ముడుచుకుంటూ కిందికి లాగాలి బాగా. "14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Very good. Relax. సో వెరీ గుడ్. మనము ఈ యొక్క ఈవినింగ్
థర్డ్ బ్యాచ్ ఉంది కదా, ఈవినింగ్ 6:30 బ్యాచ్, 6:30 to 7:15 ఆ ప్రాంతంలో ఆ యొక్క బ్యాచ్లో మనం ఇక మీదట యోగ శాస్త్ర అనే దాని గురించి పూర్తిగా థియరీ అనేది తెలుసుకుంటాం. రెండవది ఆనందంగా హౌ టు లివ్ హ్యాపీలీ, ద వే టు లివ్ హ్యాపీలీ, ద వే టు లివ్ హ్యాపీ వరల్డ్ అనే దాని మీద మనం తెలుసుకుంటాం. మెయిన్గా ఒక మనిషి ఆనందంగా ఎలా జీవించాలి అనే దాని మీద మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా మనిషి జీవించేది ఆనందంగా ఉండడానికి. ఎప్పుడైతే ఆ ఆనందం మన జీవితంలో ఉండదో మిగిలిన ఐశ్వర్యాలు అన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనం ఆనందంగా జీవించడానికి ఏం కావాలా, ఎట్లా చేయాలా అనేది మన యొక్క యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఈ పంచకోశ శుద్ధిలో ఆనందమయ కోశం అనేది కూడా ఒకటి. దాన్ని హౌ టు ఓపెన్ యువర్ హ్యాపీ హార్ట్, హౌ టు ఓపెన్ యువర్ హ్యాపీనెస్, హౌ టు బీ లివింగ్ విత్ హ్యాపీనెస్, ఎప్పుడు ఆనందంగా ఎలా జీవించాలా అనేదాన్ని మనం శాస్త్రపరంగా తెలుసుకుంటాం. ఎలా ఉంటుంది ఇది అనేది ప్రతిరోజు ఈవినింగ్ థర్డ్ బ్యాచ్లో మనం ఈ యోగా సైన్స్ గురించిన విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మీరు 3 బ్యాచ్ల్లో ఏ బ్యాచ్లో అటెండ్ అయిన వారైనా ఈవినింగ్ థర్డ్ బ్యాచ్లో కంపల్సరీగా అటెండ్ కాండి. దీనివల్ల చాలా ఫలితాలు ఉంటాయి. మనం మిగతా టైంలో చేసేటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి విషయాలను మనం చర్చించుకుంటాం. జై గురుదేవ్. ఇప్పుడు మనం ఓంకారం చెప్పుకొని శాంతి మంత్రం చెప్పుకుంటాం. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम। ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। సో మీరందరూ కూడా అటెండ్ అయితానే క్లాస్లో మీకు కింద ఒక మెసేజ్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని సెల్ ఫోన్ మీద ప్రెస్ చేసినప్పుడు కింద మెసేజ్ అని ఉంటుంది అనమాట. మెసేజ్ బాక్స్ లాగా ఉంటుంది. మీకు తెలియకపోతే మీ పిల్లల్ని అడిగి తెలుసుకోండి. దాని మీద ఒత్తి మీరు జై గురుదేవ్ అని పెట్టండి. సో మీ పేరు, ఆ యొక్క జై గురుదేవ్ అనేటువంటి వర్డ్స్ అక్కడ వస్తుంది. మీరు అటెండ్ అయినట్లుగా మేము నోట్ చేసుకుంటాం. దాని ప్రకారము మీ యొక్క రివార్డ్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా క్లాస్ అటెండ్ అయితేనే యూ ప్రెస్ ద మెసేజ్. సో అది ఖచ్చితంగా మాకు తెలుస్తుంది. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు క్లోజింగ్లో కూడా విచ్ పార్ట్ ఆఫ్ టుడేస్ యోగా యూ లైక్డ్, మీరు ఈరోజు చేసినటువంటి ఆసనాలలో మీకు ఏది నచ్చింది అనేది కూడా ప్రెస్ చేయండి. సో దాన్ని కూడా మనం గుర్తించుకొని మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ను మనం ప్రతిరోజు కూడా తెలియజేయడానికి వీలుంటుంది. సో జై గురుదేవ్. మరలా మనం రేపటి దినం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సో మర్చిపోవద్దండి, ఈరోజు ఈవినింగ్
మనందరికీ కూడా స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో ఈ ఈవినింగ్ క్లాస్ను మిస్ చేయకుండా అందరూ కూడా గమనించండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై గురుదేవ్.